నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రంప్ టారిఫ్స్ కాదు, ట్రంప్ ట్యాక్స్. సో ఇండియాని ఇబ్బంది పడుతుందా? ఇండియాలో ఎఫెక్ట్ చూపిస్తుందా? లెట్స్ డిస్కస్. ట్రంప్ తీసుకునే పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్క కంట్రీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? ఇవన్నీ పక్కన పెడితే మన ఇండియా మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? లాస్ట్ ఇయర్ ఇండియాకి అలాగే యుఎస్కి జరిగిన ట్రేడ్ చూసుకుంటే $82 బిలియన్ ఎక్స్పోర్ట్ అవడం జరిగింది. అలాగే ఇంపోర్ట్లో చూసుకుంటే $42 బిలియన్ ఆఫ్ ట్రేడ్ అనేది జరిగింది. సో మనం చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ అనేవి, సో కంపారిటివ్లీ ఇంపోర్ట్స్ టు ఎక్స్పోర్ట్ చూసుకుంటే మన ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువ. సో ట్రంప్ టరీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్లూడ్ చేస్తే మనకు నష్టం జరుగుతుందా? సో టరీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గూడ్స్ని ఎక్స్పెన్సివ్ చేస్తుంది. గూడ్స్ని ఎక్స్పెన్సివ్ చేస్తే సేల్స్ అనేవి ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. సో సేల్స్ తగ్గితే ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గిపోతాయి. సో బేసిక్గా ట్రంప్ పాలసీ ఎట్లా ఉంటుందంటే 5% మీరు ఇంక్రీజ్ చేస్తే మేము 5% ఇంక్రీజ్ చేస్తాం. లైక్ ఇది ఎలా ఉంటుందంటే టిట్ ఫర్ ట్యాక్ట్ అనేలాగా ఉంటుంది. సో మన ఇండియాలో ఉన్న వల్నరబుల్ సెక్టార్స్ గురించి ఒకసారి చూసుకుందాం. సో కమింగ్ టు ద ఫస్ట్ సెక్టార్, ఎలక్ట్రానిక్స్ సెక్టార్లో కూడా మనం ల్యాప్టాప్స్, మొబైల్స్, ఇంకా గ్యాడ్జెట్స్ చూసుకోవచ్చు. సో వీటన్నిటిపైన మన ఇండియా ఎక్స్పోర్టింగ్లో $11 బిలియన్ ఆఫ్ ట్రేడ్ అనేది జరుగుతుంది ఓన్లీ ఈ ఎలక్ట్రానిక్స్ మీద. ఇది మన ఇండియా వేసే పర్సంటేజ్ చూసుకుంటే 9% ఆఫ్ టరీఫ్ ఉంది. ఏవైతే కంపెనీలు మన ఇండియాలో ఉన్నాయో అవన్నీ కూడా లైక్ ఫారెన్ కంపెనీస్ అనమాట. వాళ్ళంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లింగ్ చేస్తున్నారు మన ఇండియాలో. సో ఇన్ కేస్ ఒకవేళ ట్రంప్ కనుక ఏదైతే మన పర్సంటేజ్ ఏదైతే ఉందో 9%, తను కూడా 9% ఇంక్రీజ్ చేస్తే, సో ట్రంప్ కనుక టరీఫ్స్ని ఇంక్రీజ్ చేస్తే ఈ ఏవైతే కంపెనీలు అవన్నీ ఉన్నాయి కూడా ఇండియాలో అవన్నీ కూడా ఖచ్చితంగా వేరే నేషన్స్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే వేరే నేషన్స్ అంటే లో టరీఫ్స్ ఉన్న నేషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో సెకండ్ సెక్టార్ వచ్చేసి ఆటోమొబైల్స్. ఈ యొక్క ఆటోమొబైల్స్లో బోత్ వెహికల్స్ అండ్ వెహికల్ పార్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, అలాగే ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ సెక్టార్ వచ్చేసి 23% డిఫరెన్స్ ఉంది. సో మన ఇండియాలో కార్స్ అనేవి షిప్పింగ్ చేయడం తక్కువ అండ్ పార్ట్స్ అనేవి వంటివి కూడా ఎక్స్పోర్ట్ చేయడం చాలా ఎక్కువ. ఒకవేళ ట్రంప్ కనుక 23% తను కూడా ఇంక్రీజ్ చేస్తే ఖచ్చితంగా ఈ కంపెనీలన్నీ కూడా రిస్క్లో పడే అవకాశం ఉంటుంది. సో థర్డ్ సెక్టార్ వచ్చేసి ఫార్మ్ గూడ్స్. ఈ యొక్క సెక్టార్లో చూసుకుంటే ఫిష్ 32%, మీట్ 28%, డైరీ ప్రొడక్ట్స్ చూసుకుంటే 38% ఉంది. సో వీటన్నిటిపై కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో ఫోర్త్ సెక్టార్ వచ్చేసి ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్స్. మనకందరికీ తెలుసు ఫార్మాస్యూటికల్స్ అనేది చాలా మేజర్, మనకు చాలా ఇంపార్టెంట్ అయిన సెక్టార్. సో ఇండియా ఫార్మా ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే $8.7 బిలియన్ ఆఫ్ ట్రేడ్ అనేది జరుగుతుంది మన ఇండియా నుంచి యూఎస్కి. సో టరీఫ్ డిఫరెన్స్ చూసుకుంటే 8.6% ఉంది. అంటే డిఫరెన్స్ తక్కువే కావచ్చు, కాకపోతే ఈ యొక్క వాల్యూమ్ ఏదైతే ఉందో క్వాంటిటీ అనేది చాలా హైలో ఉంటుంది. మనం ఎక్స్పోర్ట్ చేసే క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ. సో వేరే సెక్టార్స్ చూసుకుంటే ఈ యొక్క సెక్టార్లో కాస్త తక్కువ ఉందనే చెప్పాలి. ఫిఫ్త్ సెక్టార్ వచ్చేసి జెమ్స్ అండ్ జ్యువెలరీ. ఈ సెక్టార్లో $10 బిలియన్ ఆఫ్ ట్రేడ్ అనేది జరుగుతుంది మన ఇండియా నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయడం అనేది. సో టరీఫ్ డిఫరెన్స్ వచ్చేసి 13% ఉంది. అయితే ఇది ట్రంప్ కనుక ఖచ్చితంగా ఈ యొక్క టరీఫ్స్ అనేవి తను కూడా మనం ఎంతైతే ఇంక్రీజ్ చేసామో అంతైతే ఇంక్రీజ్ చేస్తే ఖచ్చితంగా మన ఒక సెక్టార్స్ అన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా మోర్గాన్ స్టాన్లీ ఫోర్కాస్ట్ టరీఫ్స్ సంబంధించి వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ ఎంత అంటే ఎర్లియర్ 6.5 ఇచ్చారు. అయితే ఆఫ్టర్ టరీఫ్స్ 6.1% ఇచ్చారు. సో ఆఫ్టర్ టరీఫ్స్ 6.1% ఇచ్చారు. సో ఏవైతే ఈ టరీఫ్స్ అనేవి కూడా మన ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అనేది ఆర్బీఐ గ్రోత్ ప్రొజెక్షన్ చూసుకుందాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన గ్రోత్ ప్రొజెక్షన్ చూసుకుంటే 6.7% నుంచి 6.5% వరకు పడిపోయిందని చెప్పారు. 6.7% నుంచి 6.5%కి తగ్గిందని వాళ్ళు చెప్పారు. అంటే ఇవన్నీ చూసుకుంటే కూడా టరీఫ్స్ అనేవి కూడా ఖచ్చితంగా ఇండియా ఎకానమీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇండియన్ ఎకానమీ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇండియన్ ఎకానమీ అనేది కూడా ఒక ఇన్ఫ్లేషన్ అనే ఒక పర్టికులర్ వర్డ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్ అనే పర్టికులర్ పీరియడ్ అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ పెరగటం అంటే తగ్గటం అంటే ఇన్ఫ్లేషన్ ఒకవేళ పెరిగితే మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతుంది. ఒకవేళ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గితే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఇండియాస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది. అంటే లాస్ట్ 5 ఇయర్స్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్లో తగ్గింది. ఎంతంటే ఫిబ్రవరిలో 2025 ఫిబ్రవరిలో 3.61% ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ మంత్ మార్చ్లో చూసుకుంటే 3.34% వచ్చింది. సో లో ఇన్ఫ్లేషన్ ఉంటే లీడ్స్ టు ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో అవన్నీ బ్యాంక్స్ కూడా
ఎలాగా రిజర్వ్ బ్యాంక్స్ అనేవి వీళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ రేట్స్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే సో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండటం వల్ల ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే లోన్స్ అనేవి కూడా జనాలు తీసుకోవడం జరుగుతుంది. జనాలు ఏవైతే లోన్స్ తీసుకుంటారో ఆ లోన్స్ని ఖచ్చితంగా స్పెండింగ్ చేస్తారు. సో స్పెండింగ్ చేయడం వల్ల లీడ్స్ టు మోర్ ఎకనామిక్ యాక్టివిటీ. అంటే రూపీస్ అనేదాన్ని కూడా సర్క్యులేషన్ ఎక్కువ జరుగుతుంది, సర్క్యులేట్ అవుతుంది. సో ఇలాగ బ్యాంక్స్ అనేవి కూడా గ్రో అవుతుంది జరుగుతుంది. అలాగే మన ఎకనామీ కూడా గ్రో అవటం జరుగుతుంది. సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ కరెక్ట్గా ఉందా లేదా అంటే కరెక్ట్గా ఉందనే చెప్పాలి ప్రాపర్గా. సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ చూసుకుంటే రైట్ నౌ లైక్ 2025లో చూసుకుంటే 2% to 6% లోపే ఉంది. అంటే కరెక్ట్గా మన ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకే ప్రజెంట్ అయితే ఉంది. సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందని చెప్పాలి. సో చూసాం కదా ఈ యొక్క టరీఫ్స్ అనేవి కూడా ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ప్రజెంట్ చూసుకుంటే యుఎస్ వర్సెస్ చైనా ఒక పెద్ద ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక టరీఫ్స్కి వార్ అనేది జరుగుతుంది. లైక్ యుఎస్ 245% ఆఫ్ టరీఫ్స్ వాళ్ళ మీద ట్యాక్స్ వేయటం జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక పెద్ద ట్రేడ్ వార్ జరుగుతుందనే చెప్పాలి. సో ఈ సిచ్యువేషన్కి మన ఇండియా వస్తుందా అంటే ఖచ్చితంగా రాకూడదనే కోరుకుందాం. ఎందుకంటే సో మన ఇండియా ఆ సిచ్యువేషన్స్ వరకు ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం అయితే చేయదు. సో మన ఇండియా ఈ యొక్క ఇష్యూ మీద డీల్ చేయడానికి సో చాలా పీస్ఫుల్గా డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా మన ఇండియా ఏవైతే ట్యాక్స్ సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా మన ఇండియాని ఇబ్బంది పెట్టకూడదనే కోరుకుందాం. సో ఐ హోప్ ఈ యొక్క వీడియో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుందనే కోరుకుంటున్నా.